మీ అంతు చూస్తాం, అందరి లెక్కలు తేలుస్తామన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ రేంజ్ లో కాకాణి ఫైర్ అయ్యాక సోమిరెడ్డి తగ్గుతారా? అస్సలు తగ్గేదేలే అంటున్నారు. కాస్కో కాకాణి నీ అవినీతి చిట్టా మొత్తం బయటపడతా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే. వీళ్ళిద్దరి మధ్య సవాళ్లతో సింహపురి రాజకీయం మరొకసారి హీటెక్కింది. ఇంతకీ ఎవరి అవినీతి ఎంత? నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మళ్లీ లొల్లి. కాకాడి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య గల్లీ వార్ నడుస్తూనే ఉంది. మైనింగ్ దగ్గర నుంచి భూ ఆక్రమణల వరకు విపరీతమైన దోపిడీ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అవి కాస్త సవాళ్ల వరకు వెళ్లాయి. సోమిరెడ్డి ఇష్టారీతిన గ్రావెల్ తోడేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ లోడడం, మళ్ళీ గ్రావెల్ కనపడకుండా ఏదైనా కేసులు పెడతారేమో, మళ్ళీ నేను పెట్టినట్టుగానని చెప్పి చెత్తాచెదారాలతో దాన్ని పూర్తి చేయడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రావెల్ వ్యాపారం అంతా కాకుండా కోటమండలం పోయాడు, కర్లపూడికి పోయాడు. అక్కడ ఏపీఐస్ వాళ్ళని బెదిరించి ఆ ఏపీఐస్ ల్యాండ్ తీసుకొని సిరి పేరు కూడా ఏంటంటే సిరి రావాలని చెప్పి సిరి పేరుతో ఒక కంపెనీ పెట్టి అక్కడ తమరి వ్యాపారం తమరి దందా మొదలు పెట్టారు. ప్రజల ఆస్తులను దోచుకోవడంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి డాక్టరేట్ చేశారంటూ సోమిరెడ్డి కౌంటర్ చేశారు. ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి జిల్లాధ్యక్షుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి. ఆయన పరిశోధనలు చేసినాడు. ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా, ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా, ఎట్ట వైశ్యాస్ దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి జైలుకి ఎట్ట పంపించాలా, ఇవన్నీ చేయండి. మైనింగ్ అక్రమాలకు సహకరిస్తోన్న అధికారులను వదిలే ప్రసక్తే లేదంటున్నారు మాజీ మంత్రి కాకాణి. ఎక్కడైతే ఈ జిల్లాలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు జరుగుతున్నాయో ఒక్కటి కూడా విడిచిపెట్టేది ఉండదు. మైనింగ్ శాఖ అధికారులు అనుకోవచ్చు, ఈరోజు ఈ ప్రభుత్వం ఉందిలే, మనం ఏదో అయిపోతుంది, కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా, పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు, గుర్తుంచుకోండి. అయితే కాకాణి అక్రమాలు దౌర్జన్యాలు భరించలేకే ప్రజలు తరిమి కొట్టారంటూ సోమిరెడ్డి రివర్స్ అటాక్ చేశారు. వైసీపీ పాలనలో కాకాణి చేసిన అరాచకాలన్నీ త్వరలోనే బయట పెడతారన్నారు. కాకాణి నోటికి హద్దు అదుపు లేకుండా పోతోందని ఘాటుగా విమర్శించారు. నీ మాదిరిగా నేను ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మాత్రం ఫ్యాన్లు కాదు కదా, బహుశా ఏం పెట్టినా నువ్వు ఎగిరిపోవు. ఎందుకంటే నీకు ఫ్యాట్ ఎక్కువ. ఉళ్ళోళ్ళ ఆస్తులు తిన్నప్పుడు ఫ్యాట్ పెరిగిపోద్ది. తన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి అరాచకాలన్నీ బయట పెడతానని కాకాణి అంటుంటే ఇప్పటిదాకా చేసిన అక్రమాల చిట్టా తన దగ్గర ఉందంటున్నారు సోమిరెడ్డి.